నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను వచ్చేసి రాజంపేట దగ్గరలోని ఊటుకూరు దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఊటుకూరు దగ్గరికి ఎందుకు వచ్చినా ఏమనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. మంచు విష్ణుది కొత్త సినిమా వస్తుంది కదా, భక్త కన్నప్ప. ఆ భక్త కన్నప్ప నిజమైన గుడి ఇక్కడైతే రాజంపేట దగ్గరలో ఊటుకూరు దగ్గర అయితే ఉంది. ఈ గుడి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గుడి యొక్క చరిత్ర మరియు ఆ భక్త కన్నప్ప అనే పేరు ఏ విధంగా వచ్చింది అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఫ్రెండ్స్, ఈ గుడి వీడియో తీయడానికి నేను మరియు ఆర్జేపీటీ వెంకీ అన్న అయితే రావడం జరిగింది. సో ఆర్జేపీటీ వెంకీ అన్న ఈరోజు ఈ గుడిని మనమైతే ఇక్కడ గుడి ఉందని అన్న చెప్పడం ద్వారా నేనైతే గుడి లోపల ఏ విధంగా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గుడి గురించి ఏమన్నా తెలుసానా నీకు చరిత్ర? అన్నకు కూడా అయితే చరిత్ర అయితే తెలియదంట. కానీ ఈ గుడి మొన్న రీసెంట్గా వచ్చేసి విష్ణు విజిట్ చేసినాడు. సో అప్పుడైతే ఈ గుడి రియల్గా మన అన్నమయ్య జిల్లాకు దగ్గరలో ఉందా లేదా అని నేను సెర్చ్ చేసి ఊటుకూరు దగ్గర ఉందన్నాడు. సో ఊటుకూరు దగ్గర ఉందంటే అన్న అయితే అడిగినా నేను, నా ఊటుకూరు దగ్గర ఇట్లా పలానా గుడి ఉందంటే ఎవరు నాకు తెలుసు నాయంద్ర అని చెప్పి అన్న అయితే తొడుకోవచ్చిన అనమాట. సో లోపలికి వెళ్ళి మిగతా హిస్టరీ అంతా కూడా మాట్లాడుకున్నాం. సో గుడి ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే లోపలికి ఇట్లా కొంచెం డౌన్ లాగా ఉంది. లోపలికి వెళ్తే ఈ విధంగా అయితే గుడి లోపలికి అయితే పోవాలా. సో అన్న అయితే ఆల్రెడీ లోపలికి వచ్చినాడు. ఇంకా గుడి లోపల పరిసర ప్రాంతాలు ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహం వచ్చేసి వాళ్ళ పేర్లు దాతల పేర్లు అయ్యి. సో ఈ విగ్రహాల గురించి ఒకసారి పూజారిని అయితే అడిగి తెలుసుకున్నాము. ఇక్కడైతే మీకు తెలిసిందే వినాయక స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. విగ్రహాన్ని బాగా చూడండి. మన రాయి చెట్టులో వీరభద్ర స్వామి గుడి ఉంటుంది కదా, వీరభద్ర స్వామి విగ్రహము రాయి చెట్టులో వీరభద్ర స్వామి గుడి ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వస్తారు. అంత సత్యమైన దేవుడు అనమాట. సో ఇంకా గుడి పరిసర ప్రాంతాలు ఒకసారి చూద్దాం రండి. గుడి లోపలికి వస్తానే లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే విగ్రహాలు ఉన్నాయి. అదే రైట్ సైడ్ వచ్చినట్టయితే అతి పెద్ద రావి చెట్టు మరియు వేప చెట్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు సీజన్ కాబట్టి మొన్న మీరు రీసెంట్గా ఉగాది వచ్చింది కాబట్టి ఉగాదికి మనకి పచ్చళ్ళకి వాడతాం కదా, వేపపూత అయితే ఉంది అలానే. ఇంకా ఇక్కడ మీరు దగ్గరలో చూసినట్టయితే పాము పడగలు అంటాం కదా, రావి చెట్టు కింద పాము పడగలు అయితే ఉన్నాయి. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి హోమగుండం అంటాం కదా, అట్లా ఎవరన్నా హోమం చేయించుకోవాలనుకున్నట్టయితే హోమగుండం కూడా ఉంది. చూడండి, రీసెంట్గా హోమం కూడా చేసినట్టున్నారు. ఇక్కడైతే పూజలు చేసిన ఆనవాళ్ళు కూడా అయితే ఉన్నాయి. సో గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దది. పైనుంచి చూసినప్పుడు కొంచెం డౌన్గా ఉంది లోపలికి, కానీ లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇదంతా కాంపౌండ్ కూడా ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం కూడా గుడికి సంబంధించింది. ఇంకా కొంచెం లోపలికి అయితే పోదాం రండి. ఇక్కడ స్వామివారి రథం అయితే ఉంది, చూద్దాం రండి. ఇక్కడ చూసినట్టయితే శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఫౌంటైన్ లాగా పెట్టినట్టున్నారు. ఇప్పుడైతే వాటర్ రావట్లే, చిన్న తొట్టిలాగా. ఇక్కడ చూడండి మొత్తం కూడా చుట్టుపక్కల పైపులు పెట్టినారు. అంటే వాటర్ ఫాల్స్ నైట్ టైమ్స్ ఏమైనా ఆన్ చేస్తారేమో తెలియదు. ఇప్పుడైతే మనం డే టైం ఉన్నాం కాబట్టి వాటర్ దుంకడం లేదు. లేదంటే నైట్ పూట వచ్చినప్పుడు వాటర్ మొత్తం కూడా ఇట్లా వచ్చి కలర్ లైట్స్ ఏమైనా వేస్తారేమో. సో ఇక్కడ ఇంకా చూసినట్టయితే రథం కూడా ఉంది. స్వామివారి ఊరేగింపు వేసేటప్పుడు పల్లకి, ఇది రథం అయితే కాదు. మిగతా డీటెయిల్స్ ఒకసారి స్వామిని అడిగి మొత్తం కూడా ఈ గుడి యొక్క చరిత్ర అవన్నీ కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము.
గుడి అయితే చాలా పెద్దది, సువిశాలంగా అయితే ఉంది. ఇక్కడ లోపల చూసినట్టయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు కొన్ని కంప చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్ల గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అది చరిత్ర ఉంటుంది వీటికి, మనకు తెలీదు. ఇక్కడ చూసినట్టయితే ఇది కాయల చెట్లు ఉన్నాయి కదండి, ఈ కాయలు కూడా, ఈ చెట్ల పేరేంటో కూడా తెలియదు. వీటిని కూడా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా కాయలు దగ్గర నుంచి ఉంటే ఒకసారి చూపిస్తాను. కాయలు అంటే పైన కాయలు అయితే మనకు అందవు కాబట్టి ఇక్కడ కాయ అయితే దొరికింది నాకు. ఉంది దగ్గరని, బరువు లేదు బ్రో, మామూలుగానే ఉంది, సింపుల్గా. ఈ కాయ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. చెట్టునే ఉంటారు, ఈ కాయ పేరు ఏంటో. బరువు అయితే లేదు, చాలా ఉల్కాగా ఉంది. లోపల ఉత్త గింజలు ఉంటాయేమో, స్మెల్ వస్తుంది. సో ఇక్కడైతే ఇంకా స్వామివారి కోసము బోర్ కూడా వేసినారనమాట. అంటే ఇదంతా ప్రాంగణం ఏదన్నా క్లీన్ చేసుకోవడానికి, అభిషేకానికి అట్లా వాటర్ అవసరం పడతాయి కదా, వాటి కోసం. ఇక్కడైతే ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంక ఎంట్రన్స్ వచ్చేసి ఇటువైపు నుంచి వెళ్ళాలా. ఇటువైపు నుంచి పోతే ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి దండిగా. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా సరిపోతాయి, అంత పెద్ద ప్లేస్ ఇది. ఇక్కడ చూసినట్టయితే విగ్రహాలు ఉన్నాయి. గుడికి అయితే మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసేసినారు. విగ్రహాలు పైన నందీశ్వరుడు ఉన్నారు, పులి ఉంది. ఇక్కడ చూసినట్టయితే శివలింగము, పైన పాము పడగలు ఉన్నాయి. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఇది వచ్చేసి గుడికి బ్యాక్ సైడ్ అనమాట మనం ఇప్పుడు ఉండేది. పెద్దది ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ. ఇదంతా కూడా గుడి బ్యాక్ సైడ్ ఉన్నాం ఇప్పుడు. ఎండ అయితే ఫుల్ వాంచేస్తుంది. అన్నాళ్ళు కూర్చోన్నారు ఇక్కడ. పూజారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకున్నామండి. సో మొత్తానికి అయితే ఇంకా గుడి లోపలికి అయితే పోదాము. గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే ఓం నమ శివాయ అని రాసినారు. లోపలైతే అమ్మవారి విగ్రహం ఉన్నాయి. లోపల కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా లోపల గుడిలోకి పోదాం రండి. ఫస్ట్లో ఎంట్రన్స్లో చూసినట్టయితే ఓం నమ శివాయ అని రాసినారు. లోపలికి వస్తానే ఇక్కడ ఒక ఆకారం అయితే ఉంది అండి, పామాకారం ఏదో. ఒకసారి దీని గురించి కూడా చరిత్ర తెలుసుకుందాము. ఇక్కడ లోపలికి వస్తానే నందీశ్వరుడు ఉన్నారు. నందీశ్వరుడు ఉన్నా అంటే ఖచ్చితంగా నందికి ఎదురుగానే శివుడు అయితే ఉంటారు. ఇక్కడ మనం ఇంకా లోపలికి గుళ్ళే పోవాలంటే ఈ కొంచెం వంకొని లోపలికి పోవాల్సి ఉంటుంది అండి. స్వామివారి ప్రతిరూపము, చాలా పురాతనమైన గుడి. లోపలైతే చాలా చల్లగా ఉంది. మొత్తం కూడా అంతా కూడా చూడండి, పెద్ద పెద్ద బండరాలు కట్టరాలు ఉంటాయి కదా, వాటితో నిర్మించిన గుడి. చాలా విశాలంగా అయితే ఉంది లోపలికి. ఇవన్నీ కూడా బండలతోనే, పెద్ద పెద్ద బండలు చిన్నది లాగేసి లోపల స్వామివారి శివలింగం అయితే పెట్టినారు. పూజారులు వాళ్ళు బయట ఉన్నారు, ఆయన అడిగి మిగతా హిస్టరీ తెలుసుకున్నాము. ఇక్కడైతే మనకు పెట్టుకోవడానికి గంధము అవన్నీ అయితే ఉన్నాయి. శివలింగానికి మనము తల ఆనిచ్చి ఏదన్నా మనకు చెడు ఉన్నా కూడా పోతుందని పెద్దల నమ్మకము. సో మనం కోరికలు కోరుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా అయితే తల ఆనిచ్చి శివుని అయితే కోరుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మొత్తానికైతే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. అదేవిధంగా మనం కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ లోపల చూసినట్టయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. సుబ్రహ్మణ్యం స్వామి, కన్నప్ప స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి, భక్త కన్నప్ప అంటాం కదా, కన్నప్ప స్వామి ఈయన అయ్యప్ప స్వామి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే అయ్యప్ప స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. లోపల వచ్చేసి మొత్తము
ఇక్కడ అయ్యప్ప స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా నందీశ్వరుడు, అమ్మవారు, శివలింగము. ఇంకా ఇక్కడ చూసినట్టయితే పాము పడగ ఉంటుంది కదా, అట్లా పాము, పెద్ద పాము ఉండి ఒక ఆకారం అయితే ఉంది. దీని చరిత్ర కూడా నాకైతే తెలియదు, ఒకసారి పూజారిని అడిగి తెలుసుకుందాము. సో గుడి అయితే చాలా బాగుంది, లోపల చాలా చల్లగా ఉంది. బయట వేడి పెడతాను కానీ లోపల పురాతనమైన గుడి కాబట్టి చాలా అందంగా ఉంది. మరియు ఇప్పుడు ఇది రోడ్డుకి చాలా డౌన్ ఉందన్నమాట గుడి. రోడ్ చూడండి చాలా హైట్ ఉంది. మనం లోపలికి వచ్చినప్పుడు చూసినట్టయితే ఫస్ట్లోనే మెటికల్ దిగి లోపల రావాల్సి ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా గుడి అన్నమాట. చాలా విశాలమైన ప్రాంగణం గుడి. ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల స్వామివారి దర్శనం అయితే అయింది కదా. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను గమనించింది వచ్చేసి, మనం బయట నుంచే రోడ్డు పై నుంచి చూస్తాం కదా, చూసినప్పుడు ఇక్కడ భక్త కన్నప్ప కన్ను ఇట్లా పొడుచుకొని, ఇది విల్లు ఉంటుంది కదా, బాణంతో పొడుచుకొని శివయ్యకు అర్పించిన ఒక ఆకారం అయితే చూడొచ్చు మీరు. చూడండి, ఇక్కడ నుంచి మీకు నీట్గా అర్థమైపోతుంది. కన్ను ఇట్లా విల్లుతో పొడుచుకొని స్వామివారి కంట్లోంచి, మామూలుగా శివుని కంట్లోంచి రక్తం వస్తా అంటే తన కన్నును అయితే అర్పిస్తారనమాట. సో మీరు అయితే హిస్టరీ వినింటారు. ఇదే భక్త కన్నప్ప. ఇక్కడ నుంచి విల్లుతో మొత్తం కూడా కన్ను పొడుచుకుంటాను అనమాట. సో భక్త కన్నప్ప విగ్రహం అయితే చూసినాం కదా. ఇక దగ్గరలో మీరు చూసినట్టయితే ఒక శిలా శాసనం అంటాం కదా, ఆ విధంగా ఒక శిల మీద అయితే రాసినారు. మనకైతే ఒక మొక్క కూడా అర్థం కాదు, తెలుగు ఉన్నట్టే ఉంది కానీ ఇక్కడ శుభమస్తు అనేది ఒకటి అర్థమవుతుంది. మిగతాదంతా తెలుగు అక్షరాలాగే ఉంది. నాకైతే భాష అర్థం కావడంలే. అక్కడక్కడ ఆ, యా, మా అట్లా అక్షరాలు అర్థమవుతాయి అంతే. ఇంకా దగ్గర ఇక్కడ చూసినట్టయితే ధ్వజస్తంభం ఉంటాం కదా, ధ్వజస్తంభం అయితే కాదనుకుంటా. ఇది పైన దీపం పెడతారు. పైన దీపం నల్లగా అయితే పెట్టినట్టున్నారు. ధ్వజస్తంభము పైన వచ్చేసి ఇంకా దీపం అయితే పెడతారు స్వామివారికి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మీరు చూసింది, ఇటు సైడ్ నుంచి వెళ్తే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ గుడి లోపల అంతా కూడా మనం చూసినాము భక్త కన్నప్ప ఏదైనా విగ్రహం ఉంటుందని. కానీ గుడికి ఫస్ట్లోనే ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తానే ఎదురుగానే భక్త కన్నప్ప విగ్రహం అయితే ఉంది. చూడండి, భక్త కన్నప్ప విగ్రహం అయితే కొత్తగా కట్టినారు. ఇక్కడ వచ్చేసి భక్త కన్నప్ప చరిత్ర అయితే ఉంది, ఒకసారి చదువుతా వినండి. 63 మహాభక్తుల్లో కన్నప్ప ఒకరు. తండ్రి నాగుడు, తల్లి తంది. కన్నప్ప ద్వాపర యుగంలోని అర్జునుడే. ఆ యుగంలో శివునితో యుద్ధం చేసి శివుని అనుగ్రహంతో పాశుపతాస్త్రం సంపాదించాడు. మోక్షం పొందేందుకు కలియుగంలో తిన్నడు కన్నప్పగా ఉడుమూరు నందు జన్మించాడు. కాలక్రమంలో ఉడుమూరు కాస్త ఊటుకూరుగా మారినది. తిన్నడు కన్నప్ప ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ స్వర్ణముఖి నది వరకు వెళ్ళాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగంను దర్శించి శివుని భక్తునిగా మారి పూజలు చేస్తా ఉన్నాడు అనమాట. తర్వాత పరమశివునికి తన 2 కళ్ళను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు తిన్నన్ని కాస్త కన్నప్పగా మోక్షం ఇచ్చాడనమాట. మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగము ఇప్పుడు మనం లోపల గుడిలో చూసినాం కదా, అది వచ్చేసి మహాభక్తుడైన కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం అనమాట, మీరు లోపల చూసిన విగ్రహము. సో ఇది మొత్తానికి భక్త కన్నప్ప యొక్క చరిత్ర. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించింది వచ్చేసి 2013లో ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించినారంట. సో అదేవిధంగా పక్కన చూసినట్టయితే తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క విగ్రహం కూడా ఉంది. ఇక్కడ తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క చరిత్ర కూడా అయితే ఉంది అనమాట. అది వచ్చేసి స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చదవండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే భక్త కన్నప్ప స్వామి యొక్క గుడి అనమాట. ఈ గుడి లోపల ప్రాంగణము మరియు గుడి లోపల శివలింగము. ఇక్కడ బయట మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ భక్త కన్నప్ప విల్లుతో కన్ను పొడుచుకున్నది ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. భక్త కన్నప్ప గుడి చూసినారు కదా, ఈ గుడి గురించి మీ అభిప్రాయం? ఫస్ట్ టైం రావడం. నేను ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉండగానే రోడ్డు పై నుంచి చూసి వెళ్ళిపోతాను. ఫస్ట్ టైం వచ్చిన, చాలా అంటే చాలా పెద్ద స్థలంలో మంచి గుడి అయితే ఉంది. ఇక్కడికి వస్తే మనశ్శాంతి అయితే చాలా బాగుంది. రోడ్ నుంచి వెళ్తా అన్నాం కానీ మనం అంత గమనించలేదు, రోడ్డుకే ఉంది. రీసెంట్ గా ఇక్కడికి మంచు విష్ణు వచ్చి ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఒక గుడి ఉందంటే, అంటే మన ఊర్లో ఉన్నా కూడా మనకి ఈ గుళ్ళు అనేవి అంతగా చూడండి. ఈ ఊర్లో ఉన్నా లేకపోతే మన అన్నమయ్య జిల్లాలో ఉన్నా కూడా భక్త కన్నప్ప అనే గుడి ఉందని కూడా చాలా మంది తెలియదు. సినిమా అయితే భక్త కన్నప్ప అంటే అది ఎక్కడో దేవుడు అనుకున్నాం కానీ
మన అన్నమయ్య జిల్లాలోని భక్త కన్నప్ప ఊటుకూరు దగ్గర అయితే ఉన్నారు. తప్పకుండా మీరు కూడా ఈ దేవాలయాన్ని ఒకసారి సందర్శించండి, మీకు కూడా నచ్చుతుంది. ఎంతో మహిమగల దేవాలయము. సో వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఎంజాయ్.